ప్రార్థన చేసుకున్నాం. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించిన మా కన్న తండ్రి, నీ పరిశుద్ధమైన నామాన్ని పొందనాలైనా నీ అత్యధికమైనటువంటి ప్రేమను బట్టి ఇంతవరకు నీ చిన్న పిల్లల నోట నీ మాటలను ఉంచినందుకు నీ కొందనాలైనా. నీ పిల్లలకి కొన్ని మాటలు తెలియపరుస్తుండగా వినగలిగే చెవులను గ్రహించడం బిడ్డలకు ఇవ్వండి. మాట్లాడబోతున్న నాకు నీ ఆత్మ సహాయం అనుగ్రహించి ఆదరించి అంచె వరకు నీ మహిమకరంగా జరిపించమని యేసు వారి పరిశుద్ధ నామమున ప్రార్థన అడిగి వేడుకుంటున్నాము తండ్రి, ఆమేన్. ప్రియ సహోదరులారా, మరి అవకాశం ఇచ్చిన తండ్రి అయిన దేవునికి, కుమారుని యేసు క్రీస్తు వారి ద్వారా వందనాలు తెలియజేస్తున్నాం. అలాగే మా ఆహ్వానాన్ని మన్నించి ఈ యొక్క సభాస్థలికి వచ్చిన మీ అందరికీ కూడా ప్రభుని యేసు క్రీస్తు వారి నామములో వందనాలు తెలియజేస్తున్నాం. సువార్త పరిచర్యలో ఎన్నో ఒడిదుడుకులను ఓర్చుకొని ఎన్నో లోటుపాట్లు, అవమానాలు, నిందలు భరించుచు కష్టమైన ఉన్నదాన్ని ప్రకటించాలనేటువంటి ఒక మంచి ఉద్దేశంతో సర్వసత్యాన్ని చేతపట్టుకుని ఈ యొక్క ప్రపంచానికి ఉన్నతమైన మాటలు తెలియపరుస్తున్నాం. ప్రియమైన దేవుని వల్ల దానిలో భాగంగా ఈ యొక్క ట్రూత్ డిస్కవరీ సెంటర్ అని పేరుతో ఎన్నో ఉన్నతమైనటువంటి మాటలు ఈ సమాజానికి తెలియపరచాలనేటువంటి ఏకైక ఉద్దేశంతో లోకంలో ఉన్నటువంటి మనుషులను కానీ, ధనాన్ని కానీ, పదవులను కానీ ఆశించక మనుషుల చేతుల కింద ఉండి పనిచేసే కంటే దేవుని బలీయమైన చేతి కింద దేన మనసుకలై ఉంటే దేవుడు తగిన కాలమందు మనిషిని హెచ్చిస్తాడు అనేది నన్ను చూస్తే మీ అందరికీ అర్థమవుతుంది. నా వెనకాల ఒక సంస్థ కానీ, లేదా ఒక అధికారులు కానీ, లేదా పార్నేడు కానీ, ఒక సంస్థ నాయకులు కానీ నా వెనక లేరు. ఎవరో ఉన్నారని చేసేది పరిచర్య కాదు. దేవుడు ఉన్నాడని, ఆయన సత్యవంతుడని, రక్షకుడు ఒకడేనని, ఆయన ప్రభువుని యేసుక్రీస్తు అని ధైర్యంగా చెప్పడానికి ఈ లోకంలో ఎవరి సపోర్టు అవసరం లేదు. మనుషుల యొక్క సపోర్టుతో ఎదిగేవారు రాబోయే కాలంలో ఉనికిని కోల్పోతారు అనేది చరిత్ర చెప్తుంది. అయితే దేవుని గురించిన జ్ఞానం ప్రపంచానికి అర్థం కావడానికి, అర్థం చేసుకునే జ్ఞానం లోకానికి లేదు. పిల్లలందరూ చేస్తున్నారు కనుక ఈ లోకానికి తెలియపరచవలసింది, తెలుసుకోవలసినది అద్భుతమైనటువంటి జ్ఞానం మీకు చెప్పడం జరుగుతుంది. అనేక ప్రాంతాలలో సెమినార్ల ద్వారా, మహాసభల ద్వారా, బైబిల్ తరగతుల ద్వారా సమాజానికి ఇప్పటికే ఎన్నో ఉన్నతమైన సంగతులు తెలియపరచడం జరిగింది. ఎంతో మందిని బైబిల్లో మహాజ్ఞానులుగా తయారు చేయడం జరిగింది. అయితే ప్రతి సంవత్సరం నేను ఈ జనవరి 1వ తారీఖున సువార్త పరిచర్య ప్రారంభించడం జరిగింది కనుక ఈ సువార్తను అనేక మందికి పంచడం క్లిష్టమైనటువంటి ఈ సమాజంలో మనిషికి ఉన్నతమైనటువంటి మాటలు ఎలా తెలియపరచాలి, ప్రతి మనిషిని క్రీస్తునందు ఎలాంటి నూతనంగా తయారు చేయాలి అనేటువంటి ఏకైక ఉద్దేశంతో ప్రతిసారి నూతనమైన ఆలోచనతో, సంచలనాత్మకమైన ప్రసంగాలతో ఈ సమాజాన్ని ఆలోచింపచేసాం. మనకంటూ ఒక ప్రత్యేకతను, దేవుని వలన మహాజ్ఞానాన్ని ఎవరైనా చెప్పగలరు అనేటువంటి ఒక చక్కనటువంటి కాన్ఫిడెన్స్ను మీ అందరిలోని పెంచగలిగాం. దానిలో భాగంగానే ఈ యొక్క కూడికను ఈరోజు ఏర్పాటు చేయడం దానికి ప్రధానమైన కారణం, ముందుకి దేవుని గురించిన జ్ఞానాన్ని ప్రకటించాలనుకునే వాళ్ళకి నాలాంటి వాడు ఒక స్ఫూర్తి కావాలి.
సమాజానికి ఎంతో మంది మనుషులు ఉంటారు, వారు చెప్పే బోధలు ఉంటాయి, వాళ్ళ యొక్క నడవడికలు ఉంటాయి. కానీ మరి ఒక మనిషికి అవి మార్గదర్శకంగా ఉండవు. అంటే బోధ ఒకటి, బ్రతుకొకటి అన్నట్టుగా ఉంటుంది. అయితే ఈ సభ ద్వారా మీకు తెలియపరిచేది ఏంటంటే, ప్రతి మనిషిలో దేవుని యొక్క ఆలోచన ఉంటుంది. అది ఒకవేళ మనం దేవునికి భయపడగలిగినట్లయితే ధైర్యంతో ప్రాణాలైనా లెక్క చేయకుండా సమాజానికి ఉన్నతంగా మాటలు చెప్పగలరు. మీరు ఇది గమనించాలి. అలా చెప్పడానికి ఒక ధైర్యాన్ని, సమయము అనక అసమయం అనక దేవుని యొక్క వాక్యాన్ని సమాజానికి ప్రకటించే ఒక స్ఫూర్తిని మీకు ఇవ్వాలి. ఎంతటి వాడికైనా నిజమనేటప్పటికీ దానిలో ఏమాత్రం లోపం లేకుండా ఉన్నది ఉన్నట్టుగా చెప్పగలగాలి. పరిస్థితులు అనుకూలించట్లేదని, తల్లిదండ్రులు ఊరుకోవడం లేదని, భార్యకు పడడం లేదని, ఇంటి పక్క వాళ్ళకి నచ్చలేదని సత్యాన్ని మార్చడానికి ఎట్టి పరిస్థితుల్లోనూ బైబిల్ ఒప్పుకోదు. మీరు మారిపోతారు, వాక్యానుసారంగా మీరు మారండి. మీకు అనుకూలంగా దేవుని వాక్యాన్ని మార్చకండి. అలా మార్చకుండా ఉన్నది ఉన్నట్టుగా సమాజంలో ప్రకటించేటప్పుడు కొన్ని శ్రమలు, అవమానాలు, నిందలు పడవలసిన అవసరం వస్తుంది. నేను కూడా అనేకమైన పడే వచ్చాను. ఈ స్థితికి ఏదో అలా ఎవరో మెట్లెక్కేస్తే ఎక్కేసి వచ్చేసిన వారు కాదు. దీని వెనకాల నా వెనకాల ఎంతో కృషి ఉంది. ఎన్నో అవమానాలు, నిందలు, మోసాలు ఎన్నో భరించి ఇదిగో దేవుని యొక్క ఉన్నతమైన మాటలు ప్రకటించాం. ఎన్ని మారినా, ఎన్ని స్థలాలు మారినా, ఎంతమంది విశ్వాసులు మారినా సత్యములో మార్పు లేదు, మారదు, మారనివ్వం. ఆ వాక్యాన్ని ఉన్నతంగా ప్రకటించడానికి దేవుడు మనలను నిలబెట్టుకున్నాడు. దేవుడు నిలవబెట్టుకున్న మనం దేవుని వాక్యాన్ని మార్చకూడదు. అవసరమైతే ఆ వాక్యం కోసం వదకన్నా వెళ్ళిపోవాలి, చావుకైనా వెళ్ళిపోవాలి. సత్యాన్ని బ్రతికించడానికి నువ్వు చచ్చిపో, అంతేగాని నువ్వు బ్రతుకుపోవడానికి సత్యాన్ని చెప్పేయకూడదు. యేసు సత్యమును గూర్చి సాక్ష్యం ఇచ్చేటప్పుడు నేను పుట్టాను గనుక ఒకవేళ సత్యాన్ని గురించి చెప్పడానికి వచ్చిన నన్ను మీరు చంపేయగలరేమో కానీ సత్యాన్ని చంపలేరు. ఎంతో మంది లోకములో క్రైస్తవ్యంలో ప్రకటిస్తున్న సత్యాన్ని లేదా బైబిల్ బోధను అంతం చెయ్యాలని ఎంతో మంది క్రీస్తు కాలం నాటి నుండి ఇప్పటి వరకు ప్రయత్నిస్తూనే ఉన్నారు. వారెలా కాలగర్భంలో కలిసిపోయారో క్రీస్తుని, క్రీస్తు బోధను అణిచివేయాలనుకున్న వాళ్ళు కాలగర్భంలో కలిసిపోతారు. ఇది నిత్య సత్యం. ఇది చరిత్ర చెప్తుంది, మనం కాదు. కనుక ప్రియమైన దేవుని వాళ్ళరా, దేవుని వాక్యానుసారంగా మనం మనచబడాలి. మనలో ఉన్న లోపాన్ని వాక్యానుసారంగా తీసివేసుకోవడానికి ప్రయత్నించాలి. వాక్యము సత్యం అన్నాడు. వాక్యము సత్యము, సత్యం బోధించుకుంటున్నాం. మరి ప్రపంచం ఎందుకు ఒప్పుకోవడం లేదు అంటారా? ప్రపంచం క్రైస్తవ్యాన్ని ఎందుకు తప్పు అంటుందంటారా? క్రీస్తు చెప్పిన మాటలు తప్పు అనడం లేదు ఎవరు, అనడానికి ఎవరికి ధైర్యం సరిపోదు. క్రీస్తును అనుసరిస్తున్న క్రైస్తవుడి యొక్క నడవడిక బాగోలేదు, అందుకే క్రైస్తవ్యాన్ని తప్పు అంటున్నారు. ఈరోజు క్రీస్తు నడవడిని బట్టి నడిస్తే ఈ ప్రపంచం ఒకరోజు కాకపోతే ఒక్కరోజైనా క్రీస్తు మాటలను అంగీకరిస్తుంది. కానీ ఈరోజు క్రీస్తును అనుసరిస్తున్న బోధకులు కానివ్వండి లేదా విశ్వాసులు కానివ్వండి, వారి యొక్క నడవడిక బాలేదు. క్రీస్తు ఒకలాంటి బోధ చేస్తే వీరు ఒకలాంటి బోధ చేస్తారు. క్రీస్తు ఒకలాంటి బ్రతుకు బ్రతికితే వీరు మరోలాంటి బ్రతుకు బ్రతుకుతారు. యేసు సత్యం కోసం చనిపోతే వీళ్ళ బ్రతకడానికి సత్యాన్నే చంపేస్తారు, అవసరమైతే నడివీధిలో పెట్టి అమ్మేస్తారు. ఇలాంటి పరిస్థితి ఈ లోకానికి సంభవించినప్పుడు వాక్యముకున్న స్వచ్ఛత ఏంటో మనకు తెలియాలి. ఈ లోకంలో పుట్టిన ప్రతి మనిషికి ఒక మార్గదర్శి ఉండాలి. సత్యాన్ని బట్టి ప్రవర్తించేవాడు, సత్యాన్ని బట్టి బ్రతికేవాడు, సత్యాన్ని బట్టి నడిచేవాడికి ఒక మార్గదర్శి ఉండాలి. ఆ మార్గదర్శి ఎవరు? ఈ ప్రపంచంలో ఎంతో మంది పుట్టారు, ఎన్నో సాధించారు, ఏవేవో గొప్ప సంగతులు ప్రకృతిలో ఉన్నాయని చెప్పారు, నీతి సూక్తులు చెప్పారు, ఏమండి పాటల ద్వారా ఎన్నో సంగతులు చెప్పారు. కానీ
మనిషికి మాత్రం మార్గం కాలేకపోయారు. ఒక మనిషి ఇతని వల్ల నడుద్దామనుకుంటే సూక్తులు చెప్పి నీతిమంతులు మాటలు చెప్పిన ప్రతి ఒక్కడు ఏదో ఒక లోపం, ఏదో ఒక బలహీనత కలిగి ఉన్నాడు లోకంలో. అందుకే నేను ఫలానా వ్యక్తిని నేను అనుసరిస్తున్నానంటే ఆ ఫలానా వ్యక్తికి బలహీనత, ఇలాంటి బలహీనత ఉందా కదా అని కొట్టి పారేస్తున్నారు. అయితే ఈ ప్రపంచానికి ఒకరుండాలి. నేను ఎవరిని పోలి నడవాలి? తల్లిని బట్టా? నో. తండ్రిని బట్టా? కాదు. అన్నయ్య, చెల్ల, ఉపాధ్యాయుడా, లేదా పరిచారకుడు, లేదా పాస్టర్ గారా, లేదా బాబాలా, ఎవరిని అనుసరించి వెళ్ళాలి నేను అని ఆలోచిస్తుంటే ప్రతి ఒక్కరూ ఏదో ఒక బలహీనతతో, ఏదో ఒక లోపంతో కొంతకాలం వరకు దేవుళ్ళుగాను లేకపోతే నేనేదో నీతి కబుర్లు చెప్పేటువంటి ఒక గొప్ప వ్యక్తిగాను ప్రజల మధ్య మన్నగలిగారు. కానీ చివరకు మరలా మనుషులు చేతనే ద్వేషింపబడ్డారు. కానీ ఈ లోకము నుండి శరీరాన్ని విడిచిపెట్టి మరో లోకానికి వెళ్ళిపోవలసిన అవసరత లోకంలో ఉన్న వాళ్ళందరికీ ఉంది. మరి అందరికీ ఉన్నప్పుడు ఆ వ్యక్తికి, ఒక వ్యక్తి ఎక్కడ కోసం ఎక్కడికి వెళ్ళాలని మీరందరూ ఆశిస్తున్నారో ఆ స్వర్గానికి ఎవరైతే వెళ్ళాడు అని మనకు చెప్తున్నాడో ఆ వెళ్ళిన వాడే లోకంలో ఉన్న మనుషులందరికీ మార్గదర్శి. ఆయన అన్నాడు 14వ అధ్యాయం యోహాను సువార్త, తొందరగా చూద్దాం. యోహాను సువార్త 14వ అధ్యాయము 6వ వచనం చూద్దాం. ప్రియమైన దేవుని వారలారా, యోహాను సువార్త 14వ అధ్యాయము 6వ వచనం యేసు చెప్తున్నాడు. యేసు నేనే మార్గము, నేనే వన్ అండ్ ఓన్లీ, నేనే మార్గము, నేనే, మరొకరు లేరు. ఎందుకు నేనే మార్గమును, సత్యమును, జీవమునై ఉన్నాను? నేనేమై ఉన్నానో తెలుసా? ప్రపంచం అనుకుంటున్నగా నేను మతానికే పరిచారకుని కాదు, ఒక మతానికి చెందిన బోధకుని కాదు, ఒక మతాన్ని స్థాపించిన వాడిని కాదు. నేను ఒక మనిషి స్వర్గానికి వెళ్ళాలి అంటే ఆ వ్యక్తి స్వర్గానికి ఎలా వెళ్ళాలో తెలియక వెతుకుతూ తిరుగుతూ విసిగి నశించిపోతున్న కాలంలో ఆ మనిషికి సరైనటువంటి మార్గాన్ని చూపించడానికి, ఈ లోకంలో సత్యాన్ని గెలిపించడానికి మరణించి తిరిగి లేచి మరణాన్ని జయించి స్వర్గానికి వెళ్ళిన వాడు ఒకడు ఉండాలి. ఆయనే నా బ్రతుకుకు ఒక మార్గం కావాలి. ఎవరు అంటే యేసు అన్నాడు, ఇంకెవరు? నేనే మార్గం. నా త్రోవలో వచ్చేయండి. మీరు స్వర్గానికి వెళ్ళాలనుకున్న వాళ్ళందరూ, మనందరూ స్వర్గానికి వెళ్ళాలనుకున్న వాళ్ళనే చాలా మంది రోగాల బాగ చేసుకోవాలనుకునే వాళ్ళు స్వర్గానికి వెళ్ళే బ్యాచ్ కాదు అది. అప్పులు తీర్చేసుకోవాలి దేవుణ్ణి అడ్డు పెట్టుకుని వీళ్ళు స్వర్గానికి వెళ్ళాలని ఆలోచన కలిగిన వారు కాదు. స్వర్గానికి వెళ్ళాలని ఆలోచన కలిగిన వారు మీరు జాగ్రత్తగా వినాలి. ఈ లోకంలో దేవుడి నుంచి ఏది అడగరు. ఎందుకంటే ఈ లోకంలో ఉన్నటువంటి దాని గురించి మాట్లాడుతూ అన్నాడు, ఏ వరమైనా ఏ ఈవైనా ఉన్న ఎడలా అది పర సంబంధమైనదే, జ్యోతిర్మయుడగు తండ్రి యొద్ద నుండి వస్తుంది. మీరు ఆలోచించండి. దాని గురించి మాట్లాడుతూ నేనే మార్గం, నేనెవరో తెలుసా? సత్యం. ఒక మనిషిని చూస్తే మనం సత్యం అని చెప్పగలమా, అసత్యం అని చెప్పగలమా? ఒక మనిషిని చూస్తే సత్యం అని చెప్పగలమా, అసత్యం అని చెప్పగలమా? అసత్యం. ఒక మంది వాసన తిరుగుతుంటాడు, ఇది అబద్ధం అని. ఎవరు ఆలోచించండి. అందుకని ఇంకా తోటలకు చాలా మంది ఎవరు పెట్టుకున్నారు, పేరు అబద్ధం అంట. నువ్వు అబద్ధం పెట్టుకుంటే నేను ఎందుకు మానేసుకుంటాను? ఒక పేరు నిజం అంట. నిజం. ఒక అతని పేరు సుఖం. ఎలాగా లేవనుకుని పేర్లు ఎట్టుకు తృప్తిపడిపోతున్నారు అంత. ఈ మానవ సమాజంలో నేనే మార్గము అన్నప్పుడు ప్రపంచం ఆయన వైపుకి ఎందుకు చూడలేదు? మీరు చూశారు, కానీ మీ మార్గంలో వేసి రమ్మంటున్నారు. ఆయన మార్గంలోకి మీరు వెళ్ళడం మానేసి, ఆయన నేనే మార్గమును సత్యం. ఒక మనిషి భూమి మీద పుట్టి నేనే సత్యం అన్న దాఖల చరిత్రలో లేవండి. నేనే సత్యం అన్నాడు. సత్యం అనగా ఏమిటి? నీ వాక్యమే సత్యము, నీ వాక్యము సత్యము.
వాక్యం అనగా మాట. దేవుడా నీ మాట సత్యం. ఎవరా మాట? ఎవరండి ఆ మాట? ఆ మాట చూడండి ఒకసారి. మొదటి అధ్యాయము, యోహాను సువార్త మొదటి అధ్యాయము 14 వచనం. ఆ వాక్యమే శరీరధారి అయి, వాక్యం అంట మాట. మాట చాలా జాగ్రత్తగా వినాలి మీరు. మాట ఏమన్నాడు? ఆ వాక్యమే శరీరధారి అయి కృపా సత్య సంపూర్ణుడుగా. కృపా సత్య సంపూర్ణుడుగా. కృప సత్యం అనేది సంపూర్ణంగా ఉంది, క్రీస్తులో సంపూర్ణంగా ఉంది. ఆ క్రీస్తు వారు చెప్పిన మాటల్లో సంపూర్ణత ఉంది. కానీ ఈ రోజు ఇంకా కొంతమందికి సంపూర్ణత తెలియదు. ఇంకా కొన్ని వాక్యాలు ఉన్నాయట. ఇంకా దేవుడు దర్శనంలో వచ్చి చెప్తున్నాడట, కలలో వచ్చి చెప్తున్నాడంట. కానీ బైబిల్ ఏం చెప్తుందండి? ఆ వాక్యమే శరీరధారి అయి కృపా సత్య సంపూర్ణుడిగా మన మధ్య నివసించింది. ఏ వాక్యం? ఆ వాక్యం. ఏ వాక్యం అంటే మళ్ళా ఆ వాక్యం అంటుంది. ఇప్పుడు ఏ వాక్యము శరీరధారి వచ్చిందంటే అదే యోహాను సువార్త మొదటి అధ్యాయము మొదటి వచనం అండి. యోహాను సువార్త మొదటి అధ్యాయము మొదటి వచనం. ఆది యందు వాక్యం ఉంది. దేవుడు లేడా? ఇక్కడ ఎవరు మాట్లాడతారు? ఆది యందు వాక్యం ఉంది. దేవుడు లేడా? మాట్లాడతలేదు. ఉన్నాడు. ఆది యందు వాక్యం ఉంది అని అనకండి. ఆది యందు వాక్యం ఉంది. వాక్యం కోసం చెప్పుకున్నప్పుడు ఉంది. వాక్యమా ఎప్పుడుంది అంటే ఆది యందు ఉంది. ఎంత ఆది యందు? భూమిని రవ్వంతైనా చెయ్యకముందు, పర్వతములు పుట్టకముందు. ఆలోచించండి. నదులు, సముద్రాలు, ఆకాశం, నక్షత్రాలు ఇవేమీ లేకముందు ఆది యందు వాక్యం ఉంది. మీరు అనుకుంటారు ఆది యందు వాక్యమే ఉందేమో, దేవుడు లేడేమో అనుకుంటారు మీరు. కానీ ఆ వాక్యము దేవుని యొద్ద ఉంది. జాగ్రత్తగా వినాలి మీరు. ఎక్కువసేపు మాట్లాడు. ఆది యందు వాక్యం ఉంది. ఆ వాక్యము వెరీ గుడ్ దేవుని యొద్ద ఉంది. దేవుడు ఎక్కడున్నాడు? దేవుడు ఎక్కడున్నాడు మీకు తెలియదండి? ఎక్కడున్నాడంటే ఇప్పుడు ఈ స్తంభాల ఈ జీవించకండి. దేవుడు ఎక్కడున్నాడు? పరలోకమందు ఉన్నాడు. పరలోకమందు దేవుడు ఉన్నప్పుడు వాక్యం ఎక్కడుంది? పరలోకమందున్న దేవుని యొద్ద ఉంది. జాగ్రత్తగా వినాలి మీరు. ఆది యందు వాక్యం ఉంది. వాక్యం ఒకటే లేదు ఆది యందు. ఆది యందున్న వాక్యం ఎవరి దగ్గర ఉందంటే ఆది కంటే ముందున్నవాడైనా ఉన్నవాడు అనేవాడి దగ్గర ఉంది. ఇది వాక్యము. వాక్యము దేవుని యొద్ద ఉండెను. వాక్యము దేవుడై ఉండెను అని అంటే వాక్యం దేవుడి కాదండి. అందరికీ తండ్రి దేవుడు ఒక్కడే, వాక్యం దేవుడు కాదంటారు. ఆయన అన్నాడు చూడండి, ఆ వాక్యము దేవుడై ఉండెను, ఆయన ఆది యందు. వెరీ గుడ్. ఆయన అనగా ఆ వాక్యము. ఆయన వాక్యము వాక్యము వాక్యం మాట్లాడుకొచ్చి చెట్టు చివరికి వచ్చేటప్పుడు అంటున్నాడు ఆయన ఆది యందు దేవుని యొద్ద ఉండెను. ఆయన ఎవరు? మొదట్లో ఆది యందు ఏముంది? వాక్యం ఉంది. ఆది యందు ఏముంది? వాక్యం ఉంది. వాక్యము దేవుని యొద్ద ఉంది. వాక్యము దేవుడే ఉంది. ఆయన అనకుండా వాక్యము ఆది యందు దేవుని యొద్ద ఉంది అనకుండా ఆయన ఆది యందు దేవుని యొద్ద ఉంది. అంటే ఈ వాక్యం అనే ఆయన ఎవరు? ఈ వాక్యం అనే ఆయన ఎవరు? వెరీ గుడ్. ఎందుకని ఆయనకి పేరు ఇమానుయేలు అని మీరు విన్నారు, రక్షకుడు అని విన్నారు, క్రీస్తు అనే మాట విన్నారు, అన్ని విన్నారా? చిగురు అనే మాట విన్నారు. వాక్యము అనే పేరు కూడా ఉందంట ఆయనకి. తెలుసా మీకు? ఎవరికే? ఏ ప్రజలైతే ఆయన నిందిస్తున్నారో,
ఏ ప్రజలైతే ఆయన మాకు వద్దంటున్నారు, ఏ ప్రజలైతే ఆయన శిలువ రక్తం మాకు అవసరం లేదంటున్నారు, ఆయన పేరేటో తెలుసా? వాక్యము. చూద్దాం. ప్రకటన గ్రంథం 19వ అధ్యాయము 13వ వచనం అండి. ప్రకటన గ్రంథము 19వ అధ్యాయము 13వ వచనం. రక్తములో ముంచబడిన వస్త్రము ఒక ఆయన ఎవరో ధరించుకుని ఉన్నాడట. చాలా జాగ్రత్తగా ఉండండి. రక్తములో ముంచబడిన వస్త్రము ఒక ఆయన ధరించుకొని ఉన్నాడు. మరియు దేవుని వాక్యము అను నామము ఆయనకి పెట్టబడి ఉంది. ఏమండి, ఏ నామం పెట్టబడి ఉంది ఆయనకి? దేవుని వాక్యము అను నామం ఆయన పెట్టబడి ఉంది. అంటే రక్తంలో ముంచబడిన వస్త్రాలు ధరించుకున్నాడు. రక్తవర్ణము వస్త్రములు ధరించుకుని ఎదోము నుండి వస్తున్నా ఇతడెవరు? యెషయా గ్రంథం 53వ అధ్యాయం. ఇతడెవరు? బోస్రా నుండి వస్తున్నా ఇతడెవరు? ఎవరతను? ఎవరంటే ఆ రక్తవర్ణములు గల వస్త్రాలు వేసుకుని, ఏవయ్యా నీ అంగీ నిండా డాగులు ఎందుకయ్యా అంటే, ద్రాక్ష గానుగు తొక్కాను, అందుకే నా వస్త్రములన్నీ డాగులే. ఎవరైనా అని ఆలోచిస్తే ఆది యందు ఉన్న వాక్యం. అంటే ఆదిలోనే ఆయనకి ఏమని పేరు పెట్టబడింది? దేవుని వాక్యం. అందుకని ఆదిలో యేసు అని పేరు లేదు ఆయనకి. ఆదిలో ఆయనకి రక్షకుడు అని పేరు లేదు ఆయనకి. ఆయనకు ఆదిలో వాక్యము అని పేరుంది. వాక్యము. ఆ వాక్యము జాగ్రత్తగానండి. ఆ వాక్యం ఎక్కడి నుంచి వచ్చింది? పరలోకములో ఉన్న తండ్రి యొద్ద, తండ్రి అయిన దేవుని యొద్ద నుండి వచ్చింది. ఎలా వచ్చింది మీ మధ్యకి? దేవుని యొక్క మాట స్వచ్ఛమైనది, పవిత్రమైనది. ఇందా మనం చదువు బాబు చెప్పారు కదా, బాబు చెప్పాడు. దేవుని యొక్క ఆజ్ఞ ఉత్తమమైనది, పవిత్రమైనది, పరిశుద్ధమైనది. ఏమన్నా ఆలోచించండి. అలాంటిదన్నీ యేసుక్రీస్తు వారికి ఆపాదించబడ్డాయంటే ఆయన ఎలా ఉండాలి? ఉత్తముడుగా ఉండాలి, పరిశుద్ధుడిగా ఉండాలి, నిర్దోషిగా ఉండాలి. అందుకే వాక్యం అనే పేరు ఆయన సరిపోతుంది. ఎందుకంటే నీ వాక్యము సత్యము. ఏమండి, ఒక ఆయన పేరు సత్యం అని పేరు పెట్టుకుంటాడు, ఒక ఆయన పేరు అబద్ధం అని పేరు పెట్టుకుంటూ ఉంటారు. ఒక అతను చూడండి, ఈ మధ్యన చూడండి, పేర్లు పెట్టుకుంటూ ఉంటారు. ఆలోచించండి. పేతురు అనగేటి? పేదరని మీకు తెలియదండి. రాయి. ఎందుకు ఈ రాయి? క్రీస్తు యొక్క సంఘాన్ని కట్టడంలో ఇదొక రాయి. అంటే ఇతను ఒక వ్యక్తి, ఇతని బోధ, ఇతని ప్రవర్తన ఆ క్రీస్తు రక్తం మీద కట్టబడే సంఘానికి ఒక మూలరాయి, ఒక పునాది రాయి కావాలి. అందుకే ఆయనకి పేతురు అని పేరు పెట్టాడు ఆయన. అదే పేరు మీరు ఎట్టుకున్నాను అనుకోండి, ఒక రాయి కింద మీరు ఉంటాం కాదు, ఒక రాయిని లాగేస్తారు మీరు. వాళ్ళ జీవితాలకి, వాళ్ళ పేర్లకి, వాళ్ళ పేర్లకు అనుకూలంగా వాళ్ళు బ్రతకారండి. ఈ రోజు నీ పేరుకు తగ్గాను బ్రతకు. అందుకే నిన్నేం పేరెట్టుకోమనలేదు. ఇప్పుడు నిన్నేం పేరెట్టుకోమనలేదు. అందుకే చెప్తున్నాడు, ఆయనకు పేరు పెట్టాడట ఆది యందు ఉన్న ఆయనక. ఆ వాక్యమే శరీరధారిగా. వాక్యం ఏం ధరించుకుంది? వాక్యం అనగా సత్యము. నీ వాక్యమే సత్యం. ఎలా వచ్చింది? శరీరధారిగా వచ్చింది. శరీరానికి చాలా బలహీనతలు ఉన్నాయండి. పాపం, బలహీనత. ఇట్టి బలహీనతలతో ఉన్న శరీరంలో సత్యం ఉంటుందా? కానీ ఉంటుందని నిరూపించిన వాడు ప్రప్రథమైనటువంటి వ్యక్తి యేసుక్రీస్తు వారు. అందుకే చెప్తున్నాడు ఆయన, వాక్యము ఆదిలో తండ్రి యొద్ద ఉన్నది. నాయన, నా వాక్యం ఎంత స్వచ్ఛమైనదో, పవిత్రమైనదో నీ ప్రపంచానికి చెప్పడానికి ఆ వాక్యానికి శరీరాన్ని ఇచ్చి భూమి మీదకి పంపాడు. ఇప్పుడు ఆయన వచ్చాడు ఈ లోకానికి. దేవుని యొక్క మాటలు పాత నిబంధన గ్రంథంలో ఎంత స్వచ్ఛమైనదిగా, న్యాయమైనవిగా, ఏమండి, కళంకం లేనివానిగా, నిర్మలమైనవిగా ఉన్నాయో, యేసునందు కూడా అలాగా ఉన్నాయా? అలాగే ఉండాలి. మరి వాక్యం ఏం ధరించుకొచ్చింది? ఇప్పుడు శరీరం ధరించుకొచ్చాడు. మనము పాపాన్ని ధరించుకుని ఉన్నాం. ఏ ఆకారం అందే? పాప శరీర ఆకారం. ఆయనదే ఆకారం
వాక్యము శరీరం ధరించుకుంది. వాక్యం చూద్దాం ఒక మాట. కొరింథీయులకు రాసిన రెండవ పత్రిక 1వ అధ్యాయము 20వ వచనం చూద్దామండి. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 1వ అధ్యాయము 20వ వచనం అండి. దేవుని వాగ్దానములు ఎన్ని అయినను అవన్నీ క్రీస్తునందు అవునన్నట్టుగానే ఉన్నాయని చూడండి. అది సత్యం. వాక్యం శరీరధారిగా రావడం అంటే కృపా సత్య సంపూర్ణుడిగా మన మధ్య నివసించే, అలా నివసించినటువంటి మాటలు దేవుని వాగ్దానములు ఎన్ని అయినను అవన్నీ క్రీస్తునందు అవునన్నట్టుగానే ఉన్నాయి. అవును అన్నట్టుగా ఉన్నాయి. ప్రతి వారం మీరు చర్చిలో వాక్యం వింటున్నారు, సభల్లో వింటున్నారు, టీవీలో వింటున్నారు, కానీ చెప్పిన వాక్య ప్రకారం మీరు ఉన్నారా? చేయతండి. మనమే లేవు. అంటే చర్చిలో ప్రతినిత్యం చెప్పుతున్న మాటల ప్రకారంగా మనమే లేనప్పుడు దేవుని దగ్గర విన్నవాడు భూమి మీదకి వచ్చి శరీరం ధరించుకుని ఎలా ఆయన మాటలకి జీవాన్ని ఇచ్చాడండి బాబు. ఆయన మీరు గమనించండి. గంట సేపు చెప్పిన వాక్యం కాసేపటికి మీ జీవితంలో ఫలించట్లేదు. భూమి మీద ఎంతో మంది ప్రసంగాలు విన్న మీ జీవితమే మారినప్పుడు, సత్యం అనేది ప్రకటింపబడుతున్నప్పుడు ఆ సత్యాన్ని మీ జీవితంలో అలవర్చుకుని ఇదేరా నిజమైన సత్యమైన ప్రపంచాన్ని మీరు ఒక క్రియ ద్వారా చూపించలేకపోతున్నారు. నోటి ధర చాలా మంది ప్రసంగాలు చేస్తున్నారు. నోటి ధర ప్రసంగానికి ప్రజలు మారరు. క్రియలతో కూడిన ప్రసంగాలు ఉండాలి. నీ బ్రతుకు క్రియలతో కూడినటువంటిదే ఉండాలి. ఈ రోజు ప్రతి క్రైస్తవుడు బోధక క్రైస్తవుడు, బోధించే క్రైస్తవుడు, లేదా ఒక కొత్త సంగతిని అని వేసి నమ్ముకోండి. ఎడేసి నమ్ముకునేది? నువ్వు నమ్ముకుని ఏమో ఉత్తరించేవేటి? నువ్వు నమ్ముకుని యేసునేమో ఉత్తరించావు లోకానికి. అవసరమైతే యేసు ఈ లోకాని కోసం ప్రాణం పెట్టాడు. ఆ యేసుని వెంబడించినందుకు 12 మంది అసువులు బసరి భూమి మీద. క్రైస్తవ్యం అంటే ఏంటో, సత్యానికి ప్రాణాల ఆహుతి ఎలా ఇవ్వాలో వాళ్ళకి అర్థమైంది. అవే మాటలు వారి జీవితాల్ని బోధలుగా మార్చి అక్షరాల రూపంలో బైబిల్లో రాస్తే వాళ్ళ జీవితాన్ని ప్రతినిత్యం బోధించుకున్నటువంటి క్రైస్తవులారా, మనం ఎలాంటి సత్యానికి స్వరూపం కలిగి ఉన్నాం? ఆయన దేవుని స్వరూపం కలిగిన వాడే ఉన్నాడు. మరి మనం ఎవరి స్వరూపం? దెయ్యం స్వరూపమా? అమ్మ మీది ఎవరి స్వరూపం? మీకు ఇంకా తెలియదు మీది ఎవరి స్వరూపం? మీ అమ్మతో అనుకున్నారేమో. మీ అమ్మ స్వరూపం అంటే దెయ్యం స్వరూపమే. మీ నాన్న స్వరూపం అనుకున్నాం, అప్ప స్వరూపం అది. అమ్మ నాన్న స్వరూపాలు వస్తే మనకి దెయ్యం స్వరూపం వచ్చేసినట్టే. ఎందుకంటే యేసు అన్నాడు క్రీస్తు స్వరూపం రావాలి మనకి. యేసు దేవుని స్వరూపం. మనం ఎవరి స్వరూపంలో రావాలి? యేసు క్రీస్తు వారి యొక్క స్వరూపంలోకి రావాలి. ఆయన స్వరూపం ప్రేమ. దేవుడి ప్రేమ స్వరూపి అయి ఉన్నాడు. దేవుడి ప్రేమ స్వరూపి అయి ఉంటే ఆ దేవుని యొక్క స్వరూపమైన ప్రేమలోనికి మీరు మనసుపడాలి. హింసించే వారికి పోయి ప్రార్థించండి, శపించకండి. అందులో ప్రేమ ఉంది. ప్రేమ స్వప్రయోజనమును కోరుకోదు. ప్రేమ డంబంగా మాట్లాడదు. రూపాయి చేస్తాం, 10 రూపాయలు అడ్వర్టైజ్మెంట్ మనకి. ఆలోచించండి. దేవుని కోసం కోరంతా చెప్పుకునేది కొన్నంత. ప్రేమ ఉంటే డంబంగా మాట్లాడదట. స్వప్రయోజనాన్ని నాకేటి లాభం అని ఆలోచించదట. అపకారమును మనసులో ఉంచుకొనదట. ఇవన్నీ నువ్వు నెరవేర్చిన నాడే మీలో సత్యం నిలబడుతుంది. అవన్నీ నెరవేరకుండా మీరు వాక్యం వినేసి వెళ్ళిపోతున్నారంటే. అందుకే మీకును మీరు వెళుతున్న గుళ్ళో ఉన్న ఫ్యాన్లకైనా కుర్చీలకి మీకు పెద్ద తేడా ఉండలేదు. ఇంకా ఏమైనా పాపన చేయట్లేదు. దేవుని యొక్క వాక్యాన్ని ఎంత దుర్భరంగా మార్చింది సమాజం. అందుకే చివరగా దేవుని యొక్క వాగ్దానములు ఎన్నైనా క్రీస్తునందు అవునన్నట్టుగానే ఉన్నాయి అని బైబిల్ చెప్తున్నప్పుడు మన జీవితంలో కూడా ఆయన వాక్యం అవునన్నట్టుగానే ఉండాలి. ఎందుకంటే 1 యోహాను 5వ అధ్యాయం 20వ వచనం చూద్దామండి. 1 యోహాను 5వ అధ్యాయము 20వ వచనం. మనము సత్యవంతుడైన వానిని ఎరగవలనని
దేవుని కుమారుడు వచ్చి, జాగ్రత్త వినండి, మనము సత్యవంతుడిని ఎరగవలనని దేవుని కుమారుడు వచ్చి మనకు వివేకాన్ని అనుగ్రహించాడు, మంచేదో చెడేదో తెలుసుకోవడానికి. మనము దేవుని కుమారుడైన యేసుక్రీస్తు నందు ఉన్నవారము. మనము దేవుని కుమారుడైన యేసుక్రీస్తు అను వాని సత్యవంతుని యందు, మళ్ళీ చదువు మాట, మనము దేవుని కుమారుడైన క్రీస్తు నందున్న వారమై సత్యవంతుని అందున్నాం. క్రీస్తు ఎవరు? సత్యవంతుడు, సత్యాన్ని నెరవేర్చిన వాడు, సత్యం తనలో ఇముడ్చుకున్నవాడు, సత్యాన్ని అనుసరించిన వాడు, సత్యాన్ని లోకానికి ప్రాణం పోయినా ప్రకటించిన వాడు. ఆయన యందున్నాం మనం. మరి మీ యందు సత్యం ఉందా? మీ యందు సత్యం ఉందా? లేదు, సత్యం ఉండడం లేదు. మరి ఏంటి? 66 పుస్తకాల్లో ఏముంది? అది ఉంది, ఇది ఉంది, ఎక్కడ ఏమో చెప్పండివా? ప్రకటనలో ఏముందో చెప్పండివా? యెషయా గ్రంథంలో ఏముందో నీకు తెలుసా? ఏసు ఎప్పుడు కూడా తెలుసు? ఏం తెలుసు నీకు? వాక్యానుసారం బ్రతకడం తెలుసా నీకు? ఎదుటి వాడికి ప్రేమ ఏంటో చూపించడం తెలుసా నీకు? ఎదుటి వాడు కష్టపడుతున్నప్పుడు ఓర్చుకోవడం ఏంటో తెలుసా నీకు? ఎదుటి వాడు బాధపడుతున్నప్పుడు దీర్ఘశాంతంగా ఉండడం ఏంటో తెలుసా నీకు? ఏమీ తెలియదు. రేఫరెన్స్లు మాత్రం తెలుసు నీకంతే. రేఫరెన్స్లు తెలిసినవాడు పరలోకం వెళ్ళడు. బైబిల్లో మర్మం తెలిసినవాడు పరలోకం వెళ్ళడు. జ్ఞానమంతా ఇముడ్చుకుని బుర్రలో పెట్టుకుని ఉన్నవాడు పరలోకం వెళ్ళడు. ఆ జ్ఞానానుసారమైనటువంటి ప్రేమను చూపించిన వాడు మాత్రమే పరలోక రాజ్యానికి వెళతాడని చెప్పాడు. అందుకే నా తండ్రి చిత్త ప్రకారం చేయవాడు మాత్రమే పరలోక రాజ్యంలో ప్రవేశిస్తాడు. తండ్రి చిత్త ప్రకారం చెయ్యాలి. మన వాళ్ళు అనుకుంటున్నారు బైబిల్ ఉన్నంత జ్ఞానం అంతా లోకాన్ని చెప్పేది పరలోకం వెళ్ళిపోతాం అనుకుంటున్నారు. కొండలను పెకలించగలిగే విశ్వాసం ఉన్నాను, ప్రేమ లేనివాడైతే వెద్దుడు. మర్మములు ఎంతో శోధించుకొనుచున్నాను, మర్మ జ్ఞానం ఎంతైనను ప్రేమ లేనివాడైతే వ్యర్థము. ఎదుటి వాడికి ప్రేమ చూపించడంలో జ్ఞానం ఉంది. ఆ జ్ఞానం మనిషికి కొదువైపోయింది. ఆలోచన 66 పుస్తకాలు నువ్వు కొత్తగా చెప్పేదేటి? ఎప్పుడో వాళ్ళు సూర్యుని కింద నూతన మంది అది లేదు, ఆల్రెడీ ఎప్పుడో చెప్పేశారు. నీకు ఇప్పుడు కనబడింది అంతే, ఇప్పుడు కనబడింది. పోగొట్టుకున్న నాణం చాలాసేపు వెతుక్కుంటే కానీ దొరకనట్టు. చెవికి వెనకాల డెప్ప పెట్టుకున్నప్పుడు జారిపోతుంటదండి, కింద అడుతుందంటే ఇంకా ప్రార్థన లేదు, ఏమీ లేదు కదా. చీపురు కట్టించుకుని మొత్తం కొంపంత తుడిచేస్తూ ఉంటుంది. ఏం పోయిందంటే శీల పోయిందంట. నీ శీల సంతకం వెళ్ళిపోయి అక్కడ వాక్యం అయిపోతుంది. వెళ్ళమంటే అయ్యో ఒక్క చెవులు వెళ్తే ఎలాగెళ్ళను? పోను దీన్ని బొట్టెట్టుకున్నా బొట్టలేదు, పోను రింగ్ ఎట్టుకెళ్ళిపో. వెళ్ళవా? వెళ్ళదా చెవి? ఒక్క రింగు బొట్ట ఏంటండి బాబు, ఎట్టుకుంటే 2 బొట్టలు పెట్టుకోవాలి, 2 తట్టలు పెట్టుకోవాలి. లేదంటే ఏమీ లేకుండా ఎలాగెళ్ళిపోతుంది? వెళ్ళొద్దు. మొత్తం చీపురు కట్టి తీసుకుంటుంది. మధ్యలో పిల్ల మొత్తం అడుకోటి వేస్తుంది. అది నేర్చుకుంటా తీసుకుని వెళ్ళిపోతాడు బయటికి. అలా ఆయన వస్తాడు, అలా ఆయనకు 2 చీపెట్టు ఆయన వెళ్ళిపోతాడు. ఎన్ని వెళ్ళిపోతున్నా మాత్రం ఈ చీపురు వదులుతాయి, ఈ సేమ్ దొరకదు, ఇది డెప్ప దొరకదు. ఆ డెప్ప కోసం అందరు డెప్పలకు పాల్గొడేస్తారు. ఆలోచించండి. ఒక చిన్నది పోయినందుకు ఇంత శ్రద్ధగా ఇల్లంతా ఊడ్చేస్తున్న నీకు ఇంతటి జ్ఞానాన్ని నేర్చుకోవడానికి మాత్రం ఏమాత్రం శ్రద్ధ లేదు. గమనించండి. దేవుని యొక్క జ్ఞానాన్ని వింటున్నాను అనుకుంటున్నావు అంతే. ఆలోచించండి. మా దగ్గరికి కూడా చాలా మంది వస్తున్నారు. వింటున్నారా? వింటున్నారా? మీరు వినేసి వెళ్ళిపోయే వాళ్ళతో నా దగ్గర అక్కర్లేదు. గోల్డ్ సంఘాలు ఉన్నాయి మీ దగ్గర. ఎవరు రెడీ? బట్టల కొట్టలో పిలిచేస్తారు మమ్మల్ని. రండి రండి, దారిలో కనబడుతుంది. 100 చెప్పారంటే వెళ్ళవచ్చాడు. ఇక్కడ తక్కువ రకం దొరుకుతున్నాయి. ఏంటి? దేవుడి మాట తక్కువ రకం ఎక్కువ రకం ఉన్నది. దేవుడికి ఫస్ట్ క్వాలిటీ 2 క్వాలిటీ ఉండదు. మొదటి రకం కందిపప్పు, 2వ రకం కందిపప్పు ఉన్నట్టు దేవుని వాక్యం మొదటి రకం, 2వ రకం, 3వ రకం దేవుడి మాటలు లేవండి. ఈ కందిపప్పులు కాదు. దేవుని యొక్క వాక్యం పుటము వేయబడినవి. దేవుని యొక్క మాటలన్నీ పుటం పెట్టబడినవి. వాటికి క్వాలిటీస్ పెట్టకండి మీరు. మా బోధ మాదండి, మీ బోధ మీది. ఇటు 2 రకాలు 2 రకాలు వచ్చినట్టున్నాయి.
ఇదేమైనా కందిపప్పు పెసరపప్పు అనుకుంటున్నావు అమ్మా? క్వాలిటీ చెప్తేకి నీ బోధ నా బోధైనా అందరి విశ్వాసము ఒక్కటే, బాప్తిసము ఒక్కటే, అందరికీ తండ్రి అయిన దేవుడు ఒక్కడే, ప్రభు ఒక్కడే, పరిశుద్ధాత్మ ఒక్కడే. మీరు మీ సంఘాలు 3000, ఒక పప్పులు 3000 రకాలు లేవు, నారింజకాయలు 3000 రకాలు లేవు, ఉల్లిపాయలు 3000 రకాలు లేవు. కానీ మనుషుల సంఘాలు 3000 రకాలు, 3000 క్వాలిటీస్. మా దగ్గర మంచి క్వాలిటీ దొరుకుతుంది అంటే వాళ్ళ దగ్గర ఇంకో రెండో క్వాలిటీ ఉందని కదా. దేవుని యొక్క వాక్యం బైబిల్లో ఒకే ఒక క్వాలిటీ. అబ్రహాము గారిది ఫస్ట్ క్వాలిటీయే, యోబు గారిది అదే క్వాలిటీ, అందరూ ఫస్ట్ క్వాలిటీయే. అపోస్తలుడైన పౌలు నెంబర్ 1. భూమి మీద పుట్టినటువంటి వారిలో వాక్యమునుకున్న స్వచ్ఛతది. అది ఎవరు చెప్పినా వాక్యానికి క్వాలిటీ తగ్గించకూడదు. నువ్వు క్వాలిటీ లేనివాడు కావచ్చు, కానీ వాక్యానికి క్వాలిటీ లేనిదిగా చెప్పకూడదు. రాకపోతే మానేయాలంతే. అందుకే ఉన్నతమైన మాటలు చెప్తున్నాడు బైబిల్లో. అందుకే చెప్తున్నాడు చూడండి, ఎబ్రీ పత్రిక 4వ అధ్యాయం 12వ వచనం. ఎబ్రీ పత్రిక 4వ అధ్యాయం 12వ వచనం. ఎబ్రీ పత్రిక 4వ అధ్యాయం 12వ వచనం. దేవుని వాక్యము సజీవమై బలము గలదై. దేవుని వాక్యం సజీవమైనది, దానికి చావు లేదు. నేను ప్రకటించే నేను చచ్చిపోవచ్చు 2015లో, కానీ 2015 2016లో మరొకరు లెగిస్తాడు ఆ వాక్యాన్ని, ఆ సత్యం గురించి సాక్ష్యం ఇవ్వడానికి. వాక్యం సజీవమైనది, వ్యక్తి అశాశ్వతమైన వాడు. ఆలోచించండి, వాక్యం సజీవమై బలము గలది, 2 అంచులు గలటువంటి ఖడ్గము కంటే వాడుగా ఉంటది. మా సంగతిలో పొదుపు పోతుంది, అతను 100 కంసం లేదు కత్తిని. ఎటువంటి కత్తి కంటే వాడు దానికి పొదులు పోదు. తప్పు చేస్తున్న ప్రతి ఒక్క హృదయాన్ని నరకబడి తెగవేయబడి ఖండిస్తుందంతే. నీ బోధలా ఉండాలి. వాడు ఎవరైనా సరే వస్తే వస్తారు, పోతే పోతారు, అంతే. రేమండ్ షాప్, ఫోర్ట్ గేట్, రాజమండ్రి, అంతే. డిక్ ఛామ్ అనేటువంటి షూట్ చూపిస్తాడు. ఎవరు ఏం తగ్గిస్తారా? తగ్గించకోట్లేదు, దిగిలి పడి అంటారు అంతే. ఆలోచన, రేమండ్ షాప్ లో తగ్గించరు. ఎందుకంటే క్వాలిటీ. అక్కడ ఎక్స్చేంజ్ ఆఫర్ 10% డిస్కౌంట్ అని అనరు, వాడు కొంటే 2 ఫ్రీ అనరు. మీరు గమనించండి, పెద్ద పెద్ద హోటల్స్ ఉన్నాయి, ఒకటి కొంటే 2 ఫ్రీ అని పెట్టారండి. జనవరి 1కి 31కి బెటర్. రోడ్ల మీద టెంట్లీ సిటీస్ చూసారండి, 2 కొంటే 1 ఫ్రీ. వీడికి 2 అవసరం లేదు, అయినా కొనేసుకుంటాడు. మనం 2 అవసరం లేదు, 3 ఎందుకు? ఇంకా వాస్తవానికి ఆలోచిస్తుంటే దేవుని యొక్క వాక్యం అంటుంది సజీవమై బలము గలదే, 2 అంచులు గల ఎటువంటి ఖడ్గము కంటే. దీనికి ఇటు ఉంటుంది పదును, అటు ఉంటుంది. మన కత్తులకి ఒకే పెట్టుకుంటాం పదును, కానీ యుద్ధ రంగంలో ఉన్నటువంటి కత్తికి 2 వైపులు ఉంటుంది పదును. వాళ్ళు ఎటు పడితాడు తిప్పుతుంటారు. ఎటు నుంచి వచ్చినా అవసరమైతే అటువైపు పొద్దున దిగిపోతుంటాడు, అవసరమైతే ఇటువైపు పొద్దున కలుగుతాడు. సరిగ్గా అడిచేపోతే నువ్వు అప్పుడప్పుడు దిగిపోతుంటాడు. అందుకే 2 అంచులు గల ఎటువంటి ఖడ్గము కంటే వాడి ఏంటి ప్రాణాత్మలను, కేళ్లను, మూలుగును విభజించినంత మట్టుకు దూరుచ్చు. హృదయం యొక్క ఆలోచనలను, తలంపులను శోధిస్తుంది. అంతటి వాక్యాన్ని నేర్చుకుంటున్నారు మీరు. ఏమిస్తున్నారు సమాజానికి? ఈరోజు పండగలంటూ జనవరి 1 అని తేదీలో అనుసరిస్తూ, రోజులు శుక్రవారం మంగళవారం అనుసరిస్తూ, నువ్వు దేనికి ఇస్తున్న విలువ? నెలకా, రోజుకా, సంవత్సరానికా? గమనించండి, దేనికి మీరు విలువిస్తున్నారు? మీరు దేనికైతే విలువిస్తారో మీరు దానికే దోషమైపోతారు. ఇది మంచిది అంటే దానికే ఆలోచిస్తారు మీరు. ఈ లోకంలో క్రీస్తు మీకోసం చనిపోయాడు, మీకోసం మరణించాడు, రక్తం ఇచ్చి మిమ్మల్ని కొన్నాడు పాపము నుండి. పాపమునకు అమ్ముడైపోతే, ఆ పాపానికి అమ్ముడైపోయిన మిమ్మల్ని తన రక్తం ఇచ్చి ఆయన కొనుక్కున్నాడు. కొనుక్కున్న తర్వాత మీ యజమాని క్రీస్తు అయినప్పుడు ఆ యజమానికి సెంటిమెంట్ లేదు. ఈ రోజు మంచిది, ఆ రోజు మంచిదని లేదు. ఈ నెల మంచిది, ఆ నెల మంచిదని లేదు. ఈ సంవత్సరం మంచిదని ఏమి లేదు. అలాంటి వాడి గురించి లోకానికి ప్రకటించడానికి మీరు సమయం చూసుకోకూడదు, రోజు చూసుకోకూడదు. సమయం అందును అసమయం అందును దేవుని వాక్యమును ప్రకటించండి. తిథి వార నక్షత్రాలు చూడకండి. నశించిపోతున్న ఆత్మలను రక్షించుటకై
మీరు అర్ధరాత్రి వెళ్తారు, పగలు వెళ్తారు, ఎప్పుడు వెళ్తారు చెప్పండి. ఏం చెప్తారు? మా సంఘం మంచిదని చెప్తావా? మా మతం మంచిదని చెప్తావా? గమనించండి, ఈ పండుగలు, నెలలు, ఈ రోజులు కూడా చేసుకోవడం వల్లే క్రైస్తవం ఈ రోజు మత ప్రచారం అయిపోయింది, మతంగా ముద్రించబడిపోయింది సమాజంలో. ఏది అవన్నీ నువ్వు మానే, క్రైస్తవైన ఎవరైనా మతం అంటాడేమో అనలో. ఎందుకంటారు? ఆయన చెప్పింది మాటలు మాత్రమే. చేసి ఎక్కడైనా పండగ చేసుకున్నాడండి? శిష్యులందరం గెచ్చిమంత తోటలోకి వెళ్ళి రండి మనందరం ఇక్కడ పండగ చేసుకోవాలని చేసుకోలేదు. గెచ్చిమైన తోటలో చేసుకున్నాడా? లేదు. కలవరి కొండ మీద చేసుకున్నా? లేదు. నేను ఎత్తైన కొండ మీద తీసుకెళ్ళిపోయి అక్కడ ఇప్పుడు పండగ చేసుకుందామని చెప్పి ఆయన దూరంగా వెళ్ళాడా? లేదు. యేసుక్రీస్తు వారు 33.5 సంవత్సరాల్లో 3.5 సంవత్సరాలు ఆయన పరిచర్య చేస్తే ఆ 3.5 సంవత్సరాల్లో ఆయనకు పండగ లేదు, ఆయనకి సంవత్సరం లేదు, ఒక తిథి లేదు, ఏమీ లేదు. ఎందుకంటే తండ్రి నీ చిత్తము నెరవేర్చడానికి ఇదిగో నేను వచ్చాను. దేవుని చిత్తాన్ని నెరవేర్చడంలో ఆయన రాత్రి లేదు, పగలు లేదు. మెట్ట మధ్యాహ్నం ఒక సమరయ స్త్రీని కాపాడటానికి అక్కడికి వెళ్ళాడు. అదే మెట్ట మధ్యాహ్నం అయితే మన పాస్టర్లు ఏసీ రూమ్కి వెళ్ళిపోతారు. ఇక నువ్వు వెళ్ళిన నేనన్నా కనపడరు. గమనించండి, మెట్ట మధ్యాహ్నం వెళ్ళ ఒక ఆత్మను రక్షించడానికి వెళ్ళాడంటే గమనించండి, ప్రతిరోజు ప్రతిసారి నువ్వు రోజుల్ని, సంవత్సరాల్ని, నెలల్ని గుర్తుపెట్టుకోకు. దేవుని పరిచర్యలో పనిలో ఉన్నవాడికి ఏ రోజో ఏ నెలలో తెలియదు. ఇంతకు ముందు నువ్వు తాగుడుకు బానిసవి, వ్యభిచారికి బానిసవి, ఎవరెవరికో బానిసలుగా బ్రతుకోవు. ఇప్పుడు ఆయన నేను రక్తం ఇచ్చి తను కొనుక్కున్నాడు. ఇప్పుడు నీ యజమాని యేసుక్రీస్తు వారు. ఆయన ఏం చెబితే అది చెయ్యాలి, ఎప్పుడు వెళ్ళమంటే అప్పుడు వెళ్ళాలి, నువ్వు మరణించమంటే మరణించాలి, అది ఆయన. అందుకే ఈ ప్రపంచం మీద క్రీస్తు వివాహితుడని ఎవడైనా నింద వేస్తే ఆ నిందను మనం ఆయన నిందను భరించుచు శిబిరం వెలుపటికి వెళ్ళదు అని ఎబ్రీ పత్రిక 13వ అధ్యాయం 14వ వచనంలో చెప్తున్నాడు. నిందను భరించండి అన్నాడు. నింద ఎందుకంటే ఆయనను ఆనాడు నిందించారు, ఈ రోజు నిందిస్తున్నాడు. ఆయన వివాహితుడు. పెళ్లి చేసుకుంటే ఏంటి, పెళ్లి చేసుకోకపోతే ఏంటి? వివాహం చేసుకోవడం తప్పు, పాపం అని బైబిల్లో లేదు. వివాహం అన్ని విషయములలో ఘనమైనది. కానీ యేసుక్రీస్తు వారు వివాహం చేసుకున్నాడని కొందరు, కాశ్మీర్ వచ్చాడని కొందరు, ఏమని ఇంకేంటి పెళ్లి చేసుకుని 2 పిల్లలు కన్నాడని ఒకరు. పెళ్లి చేసుకోవడం పాపం అయితే ఆదామవ్వలకు పెళ్లి చేయడు. స్త్రీ పెళ్లి చేసుకున్న పాపం లేదు, పురుషుడు పెళ్లి చేసుకోకపోయినను పాపం లేదు అన్నాడు. కనుక ఇవన్నీ మీరు ఆలోచిస్తే ఎవడే నింద వేసిన సత్యం సత్యమే. దాన్ని అనుసరించడానికి మీరు అంత ధైర్యం పోనండి. వాక్యానుసారంగా బ్రతకడానికి ప్రయత్నించండి. ఎక్కడ కూడా వచ్చి ఇంతకు ముందు వెళ్ళిన సంఘాల్లో ఎలాగైతే ఉన్నారో వెళ్ళటం రావడం వాక్యానుసారమైన మారు మనసు తగిన పొలాలు లేకపోతే ఇంత దూరం రావనవసరం లేదు. ఎనీబడి ఎవరికైనా చెప్తున్నా, నేను వెళుతున్నా, నేను ఎక్కడికైనా వెళ్ళి వాక్యం చెప్తున్న వాళ్ళు, అక్కడికి వస్తున్న వాళ్ళు కానివ్వండి, కానూరు కానివ్వండి, మాధవరం కానివ్వండి, నావరం కానివ్వండి, లేదా ఇక్కడ లాలచోలో చెప్తున్నప్పుడు నా దగ్గరికి వస్తున్నటువంటి మీరు కానివ్వండి, ఎవరైనా అక్కడ సత్యం లేదు, ఇక్కడ సత్యం ఉందని వచ్చినప్పుడు, సత్యం అనగా వాక్యానుసారంగా అవసరమైతే ప్రాణాలైనా తెగించి బ్రతకడమే సత్యం. ఆ సత్యాన్ని బ్రతికిస్తామనుకున్నవాడు రండి. అంతేగాని విగ్రహం ముష్టి అన్నట్టు వచ్చేసి కూర్చుని వెళ్ళిపోయి ఒక క్రమం లేక పాడు లేకుండా ఉన్నట్టయితే మనం కూడా సమాజానికి ఇచ్చే మెసేజ్ ఏంటో తెలుసా? క్రైస్తవ్యం మతమే, మతంగా మార్చొద్దు. ఎంతో మంది లోపల మంచి మాటలు చెప్పారు, వాళ్ళు ఎవరంటే మతం అంటలేదు. యేసు కూడా ఎక్కడ ఒక గుడి కట్టలేదు, ఓ పండగ చేయలేదు, ఏమీ చేయలేదు. మరి ఆయన మతం అని ఎలాగంటాం? నువ్వే పెట్టావు ఇవన్నీ. మానవులు కల్పించిన పద్ధతులు, దేవోపదేశములను బోధించుచు నన్ను వ్యర్థంగా ఆరాధిస్తున్నారు. మానవులు కల్పించిన పద్ధతులు మీకు వద్దు. అందుకే మా దగ్గర మానవులు కల్పించిన పద్ధతులు ఉండవు. దేవుని యొక్క జ్ఞానంతో కూడుకున్న కొన్ని పాటలు పాడడం, దేవుని వాక్యాన్ని ప్రకటన చెప్పడం, ప్రార్థన చేయడం, అంతవరకు. చేతిలో పండి, కాళ్ళలో పండి, గొంతులేండి, డ్యాన్స్లేండి, అరవండి, కేకలేండి, తలెర పోసుకోండి, పక్కల మీద అడుకోండి, నూనె కొంట్లో సొక్క, ముక్కులో సొక్క, చెవులో సొక్క, ఈ డ్రాప్స్ కదా ఉండవు. ఆలోచించండి. ఇలాంటి బోధలకు అలవాటు పడిపోయిన ఈ సమాజం క్రీస్తు యొక్క మరణాన్ని ప్రకటించలేరు. ఆ క్రీస్తుని ఆరాధిస్తున్నామండి, మేము పండుగ చేస్తున్నాం, క్రీస్తుని ఆరాధిస్తున్నాం. ఎప్పుడు ఆరాధిస్తాం? ఆయన కోసం, నీ కోసం ప్రాణం పెడితే ప్రతినిత్యం ఆయన నీ సిలువను ఎత్తుకుని ఆయనను వెంబడించమంటే
గనుకండి మీకు చెప్పబడేటువంటి మాట, ఈ సమాజానికి చెప్పే మాట క్రీస్తు బోధ మతం కాదు, దేవుని యొక్క తత్వం అది. మీరంతా క్రీస్తు బోధ విన్నవారుగా, తెలుసుకున్నవారుగా, నేర్చుకున్నవారుగా ఆయన కోసం బ్రతకడానికి ప్రయత్నించండి. ఈ ట్రూత్ డిస్కవరీ సెంటర్ అనేటువంటి పేరుతో అనేక ప్రాంతాల్లో విస్తృతమైన పరిచర్య జరిగిస్తున్నాం. అనేక మందికి సత్యం వైపుకు మరలిస్తున్నాం. ఎంతమంది ఎదురొడుతున్నా, ఎంతమంది విమర్శిస్తున్నా, ఎంతమంది ఆటంకం కలిగిస్తున్నా వారందరినీ దాటుకుంటూ జయోత్సాహంతో క్రీస్తు యొక్క విద్యా పథకాన్ని ఎగరవేయడానికి దేవుడు నన్ను ఉన్నతంగా నిలబెడుతున్నాడు. నన్ను వెంబడిస్తూ నాకు సహాయకాలు అందిస్తున్నాను. మీ అందరికీ కూడా ఈరోజు పేరు పేరు మీ అందరికీ కృతజ్ఞతలు చెల్లిస్తున్నాను. థ్యాంక్స్ చెప్తున్నాను మీ అందరికీ. ఎందుకంటే దేవుడిచ్చినటువంటి ఈ మహద్భాగ్యాన్ని చాలా మందికి తెలుసు. ఉన్నది ఉన్నట్టుగా శత్రువులు సైతం నాకు ఇచ్చే సర్టిఫికెట్ ఏంటో తెలుసా? అంటే పడని వారైనా సత్యాన్ని సత్యంగానే ప్రకటిస్తారు అని. ఎస్, దేవుడి దయ వల్ల అది ఎప్పుడు కూడా అలాగే ప్రకటించాలని నా కోసం మీరు ఎల్లప్పుడూ మీ ప్రార్థనలో జ్ఞాపకం చేసుకోండి. మీరు అందరూ నన్ను ప్రేమిస్తున్నారు. అలాగే మిమ్మల్ని ప్రేమించడం, బోధకుడుగా నేను మిమ్మల్ని ప్రేమించడం ఏంటో తెలుసా? వాక్యమును ఖండించి గద్దించి బుద్ధి చెప్పేలా చెప్పడమే. రోగికి షుగర్ ఉందంటే షుగర్ ఉందని చెప్పాలా. రోగి బాధపడతాడో మరి ఫీల్ అయిపోతాడో, 150 రూపాయలు ఫీజు కట్టాడు, షుగర్ ఉందంటే బాధపడిపోతాడని చెప్పలేదు అనుకోండి, ఇంత పంచదారేసిన టీ దగ్గర ఇంటికి రేపు పొద్దున కోమలకి వెళ్ళిపోతాడు, వెళ్ళిపోతాడు, సమాధానికి వెళ్ళిపోతాడు. ఇలాగెందుకు వెళ్ళిపోడటండి? అతనికి ఇష్టం. ఏమంటే షుగర్ ఉన్నప్పుడు ఎందుకు చెప్పలేదంటే రోగి ఫీల్ అవుతాడని చెప్పలేదండి. లో బీపీ ఉన్నది ఎందుకు చెప్పలేదు మీరు? తుప్పేసింది నేహేడు, ఏమైంది? కిడ్నీలు డ్యామేజ్ అయిపోయి మా జన్మలు త్వరగా కత్తించిపోయాం, మేము ఎగిరిపోయాం. ఎందుకు ఎగిరిపోయావు? లో బీపీ ఉందని చెప్పలేదు. ఎందుకంటే నువ్వు ఫీల్ అయిపోతావు. ఎందుకంటే ఈ రోజు సంఘంలో ఏదని చెప్తుంటే చాలు, అది మా కోసం చెప్తారు, అది మమ్మల్ని ఉద్దేశం చెప్తున్నారు. మరి ఎవరి గురించి చెప్పమంటారు? రోగికి రోగం ఉందని రోగం చెప్పకపోతే పక్కన చెప్తారా? ఏమండి, నీకు బీపీ ఉందని పక్కన తీసుకొచ్చిన చేస్తారండి? ఇండేషన్ అంటే నీకు భయం అని పక్కన తీసుకొచ్చిన రోగి చేస్తారా? రోగిని తీసుకొచ్చినండి చెయ్యరు. నీకుందని చెప్పుకున్నాడు నీకే చెప్పాలి. ప్రియమైన దేవుని ఆలోచించండి. మనకున్నది రోగం, ఆ రోగం ఉందని చెప్పే నిజాయితీగా చెప్పేవాడి దగ్గరికి వెళ్ళండి. అది చెప్పినప్పుడు శిరస్సు వంచి, మీ మనసును వంచి, అది యథార్థమని ఒప్పుకొని, అవును నేను తప్పు చేస్తున్నాను అని ఒప్పుకోండి. అంతేగాని రాజకీయాలు ముక్కుసూడుగా చెప్పేది ఎలాగండి? ముక్కుసూడుగా చెప్పకపోతే ముక్కు ఒక్కరుగా చెప్పమంటారు. అలా మొహమాట లేక, ఆ మొహమాట లేకుండా చెప్పేది ఎలాగండి అంటే, నాకు మొహమాటం ఎందుకు? ఈసుకే మొహమాటం లేదట. ఏమండి, మొహమాటం ఎందుకంటే మీకు మాకు లావాదేవీలు ఉన్నాయండి. వ్యాపార లావాదేవీలు ఉన్నాయా? ఏమి లేవు. నేను బట్టలు కొట్టిట్టానా దగ్గర బట్టలు కొనకపోవడానికి? మీరు మీ దగ్గర మొహమాటం ఎందుకండి? మీకు ఉన్నది ఉన్నట్టుగా వాక్యం కావాలంటే నా దగ్గరికి రండి. లేని దాన్ని చెప్పమని ఇబ్బంది పెట్టొద్దు. ఇలా అంటే బాగుండు అన్నయ్య గారు అని అనకండి. ఇలా కానీ అన్నయ్య గారు అంటే అంటాను. ఈ అన్నయ్య గారు చెప్పాలంటే ఈ అన్నయ్య గారు అనాలా, అనకుండా తమ్ముడుగా నువ్వు మాట్లాడకూడదు. ఆలోచించు, తమ్ముళ్ళారా చెల్లెళ్ళారా, మీరు సత్యం ఉన్నదే ఉన్నట్టుగా వినాలనుకుంటే మీరు తప్పనిసరిగా రండి. వచ్చేదేదో సమయానికి రండి. సంఘాల్లో ముగింపు ప్రార్థన అయిపోదా కొత్తలు ఉంటారు, వాళ్ళకి వాక్యంతో పని లేదు, ఆశీర్వాదంతోనే పని. మీరు అలా రాకండి. ఒకవేళ అలా రావాలని అనుకుంటే 2015 నుంచి ఇంటికాడు ఉండిపోండి. నాకే ప్రాబ్లం లేదండి, ఎద్దరితో నేను చెప్పిపోతాను. దేవుని యొక్క వాక్యానికి విలువ ఇవ్వని వాళ్ళు రేపొద్దున దేవుని వాక్యాన్ని నిలబెట్టలేరు. అది యాక్చువల్ నిజం. ఎందుకంటే దినములు చెడ్డవి గనక సమయమును పోనీయక సద్వినియోగం చేసుకొనుచు అజ్ఞానుల వలె కాక జ్ఞానుల వలె. సమయం గడిచి చాలా, రాత్రి గడిచి చాలా అయిపోయింది, వద్దు మనకి సమయం ఉండగానే రండి అన్నాడు. ఒకనాడు బుద్ధి గల కన్యకులు బుద్ధి లేని కన్యకుల కోసం చెబుతూ ఆ సమయాన్ని పాటించకపోవటం వలనే నిత్య జీవాన్ని, పరలోక రాజ్యాన్ని సంపాదించుకోలేరు అని యేసు ఉపమానంగా చెప్పాడు. అదే వాక్యం కలిగి ఉన్న నేను మీరు ఎప్పుడు వస్తున్నారంటే నమ్మ కూర్చోండి, ఇక్కడ కూర్చోండి, అక్కడ కూర్చోండి అని చెప్పడం వీలు కాదు, తప్పు. అలా చెప్పకూడదు. మీరు కూడా నన్ను ఇబ్బంది పెట్టకండి ప్లీజ్. మీరెవరో ఇంక ఇబ్బంది పెట్టకండి నన్ను. మీకు ఇంటికాడ టైం అయిపోతే ఇంటికాడ ఉండిపోయండి, అక్కడ ప్రార్థన చేసుకుని వాక్యం చేసుకుని, అది మీకు న్యాయం అనుకుంటే. సమయానికి ఇక్కడ ఉండడానికి ప్రయత్నించండి. కూర వండుకుంటున్నానండి, వంట వండుకుంటున్నానండి, ఇలాంటి అలాంటి దయచేసి ఈ కబుర్లు చెప్పద్దు. మన రాజ్యాంగంలో లోపాలుండి కరెక్ట్గా రాజకీయ నాయకులు నెరవేర్చకపోవటం వల్లే మన దరిద్రం ఇలా ఏడ్చింది మన సమాజం.
ప్రతి రాజకీయ నాయకుడు, ప్రతి అధికారి ఉన్నటువంటి ఇండియన్ పీనల్ కోడ్లో ఉన్న దాన్ని ఖచ్చితంగా నెరవేర్చగలిగి బండికి పర్మిట్ ఉండాలి అంతే. నువ్వు ఎంత కట్టినా నువ్వు ఊరుకొని పట్టిపోతానంతే. బండి 100 ఎత్తాను, నో. 1000, నో. 5000 నువ్వెంత ఇచ్చినా కఠినంగా ఉన్ననాడే సత్యాన్ని నెరవేర్చగలం. బోధకులు సరిగ్గా ఉండకపోవడం వల్ల విశ్వాసంగా తయారవుతున్నారు. ఏమండి? కనుక మీరంతా కూడా నేను చివరిగా చెప్పే మాటలు ఏంటంటే, సమయాన్ని పాటించండి, దేవుని యొక్క వాక్యానుసారం బతకడానికి ప్రయత్నించండి. ప్రతి ఒక్కరూ ఒక క్రైస్తవుడు అంటే క్రీస్తులా ఉండాలి అనేది నేర్చుకోండి. ఒక ప్రాక్టికల్ చేయండి. ప్రతినిత్యం వింటున్న వాక్యానుసారంగా బ్రతకడానికి ప్రయత్నం చేయండి. అంతేగాని విన్న వాక్య ప్రకారం ఒక్కసారిగా మారిపోవండి ఎవరు. చాలా మంది నేను మారిపోయిన అంటారు. మారిపోవడం అంటే ఏంటంటే, ఇప్పుడు దాకా ఈ చేశాను, ఇప్పటి నుంచి ఈ చేయడానికి నేను ప్రయత్నిస్తున్నాను, అంతే. ప్రయత్నిస్తున్నాను, ట్రై చేస్తున్నాను. ఇక్కడి నుంచి మీరు కూడా అలా ఉంటారని నేను ఆశపడుతున్నాను. మరి మీరంతా ప్రేమించి చాలా దూర ప్రాంతాల నుంచి మీరంతా వచ్చారు, చాలా సంతోషం. మరి ఈ సేవను ముందుకు నడిపించడానికి మీలో చాలా మంది చేకదనులు వారి కష్టంలో, వారి శ్రమలో ప్రతి దానికి వచ్చి ముందుకొచ్చి, ఇంతకు ముందు మరి కొద్ది మందిగా ఉండేవారు, ఇప్పుడు కొంత ఎక్కువ మంది అయ్యారు. ఒక కష్టాన్ని ఇద్దరే పంచుకోవాల్సి వచ్చేది, ఇప్పుడు ఒక కష్టాన్ని నలుగురు పంచుకోవాల్సి వచ్చినప్పుడు ఎంతో ఈజీ. పలానా కార్యక్రమం చేద్దాం అనుకున్నప్పటికీ నేను ఇది ఇస్తానని మీరు ముందుకు వస్తుంటే నాకు ఎంతో ఆనందం. మీరు ఇలా ముందుకు వస్తూ ఉంటే ప్రతి విధమైన ఆటంకాన్ని, ప్రతి అడ్డగోలను జయించుకుంటూ క్రీస్తు యొక్క జ్ఞానాన్ని ప్రకటించడంలో ఎప్పుడు మనం విజయోత్సాహంతో ముందుకు వెళ్ళిపోతుంటాం. ఈ రోజు మీరంతా ఇంత ఉత్సాహంతో, సార్ మేము ఇలా ప్రకటిస్తే చాలు ఏమిటండి అని ముందుకు ఏం చేద్దామండి అని ముందుకు రావడం ఒక చక్కనటువంటిది. ఈలో అలాంటి చైతన్యం రావాలి. క్రైస్తవ్యం మీదకి ఎన్ని దాడులు జరుగుతున్నా, ఎంత క్లిష్టమైన పరిస్థితులు వస్తున్నా, సత్యం అనేది సత్యమే. ఒక పాపిని రక్షించడం మన టార్గెట్, మతంలో కాదు, తప్పు మార్గం నుండి నీతి మార్గానికి. అదే మన టార్గెట్, అదే మన క్రీస్తు చెప్పింది. గనక సంవత్సరానికి ఈ రోజు నుంచి ప్రారంభం గనక ఈ రోజుకు మనం విలువ కాదు, ఈ రోజు నుంచి మనం కాల ప్రాణం, మన జీవితంలో ఒక సంవత్సరం ప్రారంభమవుతుంది కనుక ఈ ప్రారంభం నుంచి నువ్వు దేవుని కోసం ఏం చెయ్యాలన్నది నిర్ణయించుకుని దినమెల్లా వధింపబడుతున్న వదకు సిద్ధమైన గొర్రెమని ఎంచబడ్డామన్నారు కనుక మీరు ఆ విధంగా ఉంటారని, మరి దేవుడు మిమ్మల్ని ఆశీర్వదించి ఇంకా నిజమైనటువంటి బోధలకు నడిపించడానికి ఆ దేవుడు సహకారం చేయాలని ఆశిస్తున్నాను. గమనించండి, సత్యానుసారంగా బ్రతుకుతున్నందుకు భార్య నిందించిన నిందపడండి. సత్యానికి అనుసారంగా ఉండటం లేదని భార్యను వదిలేకండి, కానీ సత్యాన్నే అనుసరించండి. ఆ మాటలు పట్టించుకోకండి. ఒకవేళ భర్త ఆటంకం పెడుతున్నాడు అనుకోండి, ఆ భర్త కొరకు ప్రార్థన చేయండి. మీరు వాక్యానుసారంగా బ్రతకండి, అప్పుడు ఆయన మారతాడు. ఈ సత్యాన్ని అనుసరిస్తున్నందుకు చాలా మంది ఇక్కడ చాలా బాధలు పడుతున్నారని సంగతి నాకు తెలుసు. చాలా మంది ద్వారా విమర్శలు ఎదుర్కొంటున్నారని తెలుసు. కుటుంబ పరంగా చాలా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని నాకు తెలుసు. మా దగ్గరకు వస్తున్నటువంటి తమ్ముళ్ళు కానివ్వండి, లేకపోతే స్త్రీలు కానివ్వండి, లేదంటే పురుషులు భర్తలు కానివ్వండి, చాలా మంది ఎదుర్కొంటున్నారు. అయినప్పటికీ దేవుడు మీ వెంటున్నాడు. సత్యాన్ని మనం కొమ్ము కాద్దాం, సత్యానుసారంగా బ్రతుకుదాం, విశ్వాసాన్ని కాపాడుకుందాం. యేసు రాకడ కోసం ఎదురు చూసి ఆయన రాకడలో ఆయనతో పాటు ఆ నిత్య జీవాన్ని మనం స్వతంత్రించుకుందాం. ప్రార్థన చేసుకుందామండి. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించిన మా కన్న తండ్రి, నీ పరిశుద్ధమైన నామాన్ని పొందనాడు. నీ పిల్లలకి నీ మాటలు చెప్పండి, ఇవి నీ మర్చిమరు కాకుండా ఆ మాట పరంగా జీవించే కృప చూపించండి. ఈ సంవత్సర ప్రారంభంలో మేమున్నాం. మాకు సూర్యుడిని చంద్రునిచ్చాం. అవి దినాలు, మాసములు, సంవత్సరములు మాకు సూచనలు తెలియజేస్తాయని. తరం వెంబడి తరం గతించిపోతుంది, దినం వెంబడి దినం వెళ్ళిపోతున్నాయి. నేతగాని నాడి కంటే బహువేగంగా మా దినాలు గడిచిపోతున్నాయి. భూమి మీద మా దినాలు యుద్ధ దినాలుగా గడిచిపోతున్నాయి. నా తండ్రి, మేమంతా ఈ లోకంలో బ్రతికినంత కాలం, మేము జీవించిన ఈ జీవితం మమ్మల్ని ప్రేమించి యేసుక్రీస్తు వారు తన మరణించడం ద్వారా మాకు అనుగ్రహపడింది కనుక జీవించే వారికి మీదట మేము మా కొరకు కాక మా కొరకు మృతి పొంది తిరిగి లేచిన వారి కొరకే మేము జీవించాలని ఆయన మా కొరకు మృతి పొంది తిరిగి లేచాడు. కనుక నా తండ్రి, ఆయన తన రక్తం ఇచ్చి మమ్మల్ని కొన్నాడు కనుక కొన్నవాడి కోసం ఆయన మరణాన్ని ప్రచురించడానికే మా జీవితం ఉందని ఎరిగి ఈ సర్వ సృష్టికి వెళ్ళి సకల జనులకు నీ సువార్తను ప్రకటించి అనేక మందికి యేసే మార్గం, సత్యం, జీవం అని ఆయన ద్వారానే పరలోకం వెళ్ళే దారి ఉందని చెప్పగలిగే ధైర్యాన్ని అనుగ్రహించండి. మా సంఘాన్ని అభివృద్ధిపరచండి. ఇక్కడికి వస్తున్న ప్రతి కుటుంబాన్ని, ప్రతి బిడ్డను పేరు పేరున ఆశీర్వదించండి. మా పిలుపుని అందుకుని ఇక్కడికి వచ్చిన ప్రతి బిడ్డను, ఏ గ్రామాల నుండి వచ్చారో వారందరినీ
దీవించండి, వాక్యంలో బలపరచండి, వారి కుటుంబంలో శాంతిని సమాధానం అనుగ్రహించండి. ఎవరికైతే అనారోగ్యం లేని చిత్తమైతే మంచి ఆరోగ్యం దయచేయండి నాయన. అపవాదుని ఎదిరించగలిగే శక్తిని వారికి అనుగ్రహించండి. సత్యాన్ని చూచినట్లుగా సత్యంలో ఉన్నటువంటి మర్మాలను, రహస్యాలను, ఆశ్చర్యమైన సంగతులను చూడడానికి వారి మనోన్నత వెలిగించి నీ దీవులు వారి మీద ఉంచమని. నేను చిన్నారి బిడ్డలు ఎంతో చక్కనటువంటి వాక్యాలు చెప్పారు, వారందరినీ దీవించమని యేసు వారి పరిశుద్ధ నామం ఈ ప్రార్థన అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. తండ్రి దేవుని ప్రేమ, కుమారుని యేసుక్రీస్తు వారి కృప, పరిశుద్ధాత్మన్యం సహవాసం వీళ్ళందరిపై సదాకాలము తోడుగుండి నడిపించును గాక. ఆమేన్.